సో ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసిస్తారు ఆవిడ. మొదటి సినిమా మల్లేశం నుంచి ఇప్పటి లీసా వరకు ఆవిడ జర్నీ చాలా చాలా అమేజింగ్. ఒక మల్లేశం, ఒక వకీల్ సాబ్, ఒక ప్లే బ్యాక్, అండ్ అలానే ఒక పొట్టేల్, అండ్ అలానే ఒక తంత్ర, ఇలా పాత్ర ఏదైనా సరే 100% న్యాయం చేసేటువంటి అతి తక్కువ మంది ఉన్న తెలుగు హీరోయిన్లలో ఆవిడ ఒకరు. సో లీసాగా మన అందరినీ పలకరించబోతున్నారు మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అండ్ ఎవర్ టాలెంటెడ్ అనన్య నాగల్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి పిచ్చేసినందుకు. ప్రతి సినిమాని మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇంత బాగా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ గారు. సో ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ చింపేస్తారు అనుకుంటున్నాను. బికాజ్ ఒక సినిమా ఎంత బాగా తీసినా ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి అంటే మాత్రం ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. సో మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమా. అంటే నేను చూసిన కొన్ని విజువల్స్ని బట్టి కొంచెం నాకు ఆబ్వియస్గా స్టోరీ చాలా బాగా నచ్చితేనే నేను ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ఇప్పటివరకు మీరు చూసిన అన్ని సినిమాలు కొంచెం డిఫరెంట్గా ఏదో ట్రై చేద్దామని అనుకుంటాను. లీసా సినిమా కూడా అలానే నా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకు అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ నేను ఇప్పటివరకు ప్లే చేయలేదు. అంటే నేను ఒక స్టోరీ ముందు అనుకునే ముందే నేను ఇలాంటిది ముందు ప్లే చేశానా, నాకు ఎలా ఎక్సైట్ చేస్తుంది, ఎంత ఎక్సైట్ చేస్తుంది, నేను ఈ రోల్ కోసం ఏం చేయగలను, అలా కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది నాకు. సో ఈ స్టోరీ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎలాగైనా చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ చందు గారు కాల్ చేసి చెప్పారు, ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఈ సినిమా నా దగ్గర రావడానికి నేను ఆలోచించడానికి మెయిన్ రీజన్ మాత్రం చందు గారే. అలా చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ చందు గారు. అండ్ మా ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ దుగ్గిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ రోల్. బికాస్ చాలా తక్కువ మంది హీరోయిన్స్కి ఇలాంటి ఒక మంచి సినిమాలో పాట అయ్యే ఛాన్స్ వస్తుంది. నాకు ఆ పాట వచ్చినందుకు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. అండ్ జవహర్ గారు మార్నింగ్ నుంచి నైట్ 2 అవ్వని 3 అవ్వని మార్నింగ్ 7 నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు, షూట్ చేస్తూనే ఉంటాము. బట్ అదే కైండ్ మార్నింగ్ ఎంత సైలెంట్గా ఉంటారు, ఈవినింగ్ వరకు అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతారు. బేసిక్గా మీ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా యూజ్ అయింది సినిమా ప్రాసెస్లో. అంటే మేము చాలా రిగరస్గా షూట్ చేసాం, రిగరస్ షూట్ అవర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ అవర్స్ పని చేయాల్సి వచ్చింది. సెట్లో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అది మా జవహర్ గారు, డైరెక్టర్ గారు. అండ్ అంతసేపు పనిచేసిన తర్వాత ఎవ్రీ సింగిల్ డే సతీష్ గారు వచ్చి ఒక రీజన్ ఇస్తారనమాట, ఇంకా ఎక్కువ కష్టపడాలని. ఎందుకంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే, అంటే నేను ఇప్పుడు వేదిక మీద చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ఏ సినిమాలోనూ విజువల్స్ కోసం అండ్ ఆల్సో ఈ సినిమాటోగ్రఫీ కోసం నేను ఎప్పుడు ఇంత ఎక్సైట్ అవ్వలేదు. చాలా అమేజింగ్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్ చూస్తుంటే అక్కడక్కడ ఎక్సైట్ అయిపోయి ఇంకా వర్క్ చేయాలి, దీనికోసం ఇంకేం చేయగలం, మనం ఇంకా ఏమన్నా డెవలప్ చేయగలమా, ఇంకా ఇంప్రూవ్ చేయగలమా అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను. ఈ సినిమాకి పెద్ద అసెట్ మాత్రం మీరే సతీష్ గారు. ఫస్ట్ చందు గారు అప్రోచ్ అయిన తర్వాత సతీష్ గారు ఉన్నారన్న మెయిన్ రీజన్తోనే నేను ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాను. కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే నుండి మొన్న స్కెడ్యూల్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవ్రీడే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఈ జర్నీ. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఇంకా ఈవెంట్స్ అన్నిట్లోనూ మాట్లాడాలి, ఇంకా మేము ప్రమోషన్స్ గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. బికాజ్ సినిమా అంత బాగా వచ్చింది. లీసా సినిమా అనేది నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది, నాకు అది కంప్లీట్ నమ్మకం ఉంది. సో అందరూ ప్లీజ్ బ్లెస్ చేయండి అండ్ మీకు తోచినంతగా ప్రమోట్ చేయండి, మీకు సాధ్యమైనంతలో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్. సూన్ లీసాని మనం థియేటర్స్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ లీసా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.